అందరికీ నమస్కారం. మీరంతా తెలుగు కూడా మాట్లాడతారని, తెలుగులో వారి పరిచయం తెలుగులో ఉంటుంది, ప్రవచనం కూడా తెలుగులో ఉంటుంది. మనం ఇవాళ మన మధ్య బ్రహ్మశ్రీ తంగిరాల సీతారాం శర్మ గారు ఉన్నారు. ముందుగా మన గురు ప్రార్థన చేసుకొని నేటి మన గురువు గారు పరిచయం చేసుకొని ప్రవచనంలోకి వెళ్దామండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकन्नित्यं तन्नृसिंहगुरुं भजे। श्रीसच्चिदानन्दशिवाभिनव्य नृसिंहभारत्यभिधान्यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान्। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखम् नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। ఎలా చొల్లుంగో అందరూ చెప్పండి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురువుగారిని గురువుగారిని ఆశీను కావాల్సిందిగా కోరుకుంటున్నా. వినపడుతుందా అండి? వినపడుతుందా? వెనకాల ఉన్నవాడు అందరికీ ఈ చాతుర్మాస్య సమయంలో పుణ్యభూమి శృంగేరికి చెన్నై, మద్రాస్ మహానగరం నుంచి వచ్చిన భక్త సమూహానికి అందరికీ కూడా హార్దిక స్వాగతం. ఈ సమయంలో ఈ క్షేత్రంలో ఉండటం, జగద్గురువుల దర్శనార్థం మీరు రావటం, మీరు అందరు చేసుకున్న పుణ్యం, జగద్గురువులకి మీపై ఉన్న అనుగ్రహం. రేపు మీకు సాక్షాత్ జగద్గురువుల అనుగ్రహ భాషణం ఉందని వినవచ్చాం. కానీ ఈవేళ కూడా అనుగ్రహాన్ని వారి ఆస్థాన అర్చకులు, పీఠ ఆస్థాన అర్చకులు, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ తంగిరాల సీతారాం శర్మ గారి రూపంలో మీకు పంపించారు. కనుక గురుగారు వారికి మొదటగా మీ కరతాళ ధ్వనులతో వారి విలువైన సమయాన్ని మీకోసం వెచ్చించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, గురుగారు మీ అనుమతితో మీ పరిచయం. బ్రహ్మశ్రీ తంగిరాల సీతారాం శర్మ గారు దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో పరిచయం అక్కర్లేని పేరు. ఇక్కడ అందరికీ వారి సుపరిచితులే. ఎందుకంటే వారు ఇక్కడ ప్రధాన ఆస్థాన అర్చకులుగా వారి సేవలను అందిస్తున్నారు. దక్షిణాదినున్న కాలడి నుంచి ఉత్తరానున్న తీత్వాల వరకు కూడా జరిగిన అనేక ప్రతిష్టాత్మకమైన ధార్మిక కార్యక్రమాల్లో పీఠం తరఫున అర్చకులుగా వారు వెళ్ళి అక్కడంతా కూడా విధిపూర్వకంగా జరిగేలాగా వారి సేవలను అందించారు. వారు వేద ఆగమ శాస్త్ర పాండిత్యమే కాక వేదాంత శాస్త్రంలో కూడా వారికి సమాన ప్రావీణ్యం ఉంది. ఇది చాలా అరుదు.
రెండు కలవడం అనేది చాలా అరుదు. అత్యంత అరుదైన విద్వాంసుల్లో సీతారామ శర్మ గారు ఒకరు. వారికి ఈ పీఠంలో ఉన్న ప్రముఖ విద్వాంసులే కాక శాస్త్రానికి నిలయం, మేరు శిఖరంగా నడిచే శారదగా కొలవబడే మహాసన్నిధానం వారి దగ్గర కూడా వారు శాస్త్ర పాఠాలు చెప్పుకున్నారు. గత 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రావీణ్యానికి, నిబద్ధతకి నిదర్శనం. వారికున్న పాండిత్యానికి మరొక ఉదాహరణ ఏంటంటే, దేశం నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా ధర్మశాస్త్రంలో, ఆగమశాస్త్రంలో ఏదైనా ప్రశ్నలు, సంశయాలు ఉంటే వారు సీతారామ శర్మ గారిని అడిగి నివృత్తి చేసుకుంటారు. అది వారి పాండిత్యానికి ఒక మచ్చుతునక. ఈవేళ వారు మన మధ్య ఉండటం జగద్గురువుల అనుగ్రహంగా భావిస్తూ వారి పాదాలకి నమస్కారాలు తెలుపుతూ నేటి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా వారిని కోరుకుంటున్నాం. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. శ్రీ గురుభ్యో నమః. దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ అధీశ్వరులైన పరమపూజ్య జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాసన్నిధానం వారి మరియు తత్కరకమల సంజాతులైన జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి చరణములకు ప్రణామములను సమర్పించి శృంగేరి క్షేత్ర మాహాత్మ్య పరిచయము గురించి మీకందరికీ తెలుపుటకు ఉపక్రమిస్తూ ఉన్నాను. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు జంతూనాం నరజన్మ దుర్లభం అని తమ వివేక చూడామణి గ్రంథమునందు తెలిపియున్నారు. అనగా ఈ పరిదృశ్యమాన ప్రపంచమునందు అనేక విధమైనటువంటి జీవరాశులున్నాయి. అయితే వాటన్నిటిలో శ్రేష్టమైనది మనుష్య జన్మ. ఎందుకనగా ఈ జన్మ యందు మనము జ్ఞానాన్ని అర్జన చేసి ఆ జ్ఞానము యొక్క ఫలము ఏమనగా మోక్షము. ఆ మోక్షమును పొందుటకు మిక్కిలి ఉపకరించే జన్మ ఏది అనగా మనుష్య జన్మ. పునరపి జననం పునరపి మరణం అని ఆ భగవత్పాదులు మోహముద్గరమునందు చెప్పినట్టు విధముగా ప్రతి ఒక్కడు జనించి మరణించి ఈ జనన మరణ చక్రమునందు సంచరిస్తూ ఉంటాడు. కానీ ఇటువంటి ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొందుటకు మోక్షమే ఉపాయము. అటువంటి మోక్షమును పొందుటకు మనము సద్గురువును ఆశ్రయించవలెను. నహ్యమ్మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలాదయః తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవః అనేటువంటి శ్లోకము శ్రీమద్ భాగవతమునందు ఉన్నది. దీని తాత్పర్యం ఏమనగా తీర్థ జలములు మట్టితో, వృక్షముతో లేక శిలతో చేసినటువంటి ఈ విగ్రహములు, వాటి యందు ఉండేటువంటి దేవతా సాన్నిధ్యమును మనము సందర్శించి నమస్కరించుట వలన కాలక్రమముతో మనము పుణ్యభాజనములో కాగలము. కానీ దర్శనాదేవ సాధవః, సాధువుల యొక్క దర్శనము మాత్రముచే మనము కృతార్థలము అవుతాము. అందువలన సాధువుల దర్శనముకు అటువంటి మాహాత్మ్యము కలదు. విశేషముగా మనమందరము
శృంగేరి క్షేత్రమున ఈ చాతుర్మాస్య సందర్భములో జగద్గురువుల దర్శనము చేయుటకు వచ్చి ఉన్నారు మీరందరూ. చాతుర్మాస్య సందర్భమున యతీశ్వరుల దర్శనము చేయుట అత్యంత పుణ్యప్రదము. చాతుర్మాస్యయందు ఋషులు, యతులు మొదలైన వారి దర్శనము, వారి యొక్క సేవ చేయుట వలన ఉత్తమమైన ఫలితాన్ని మనము పొందగలము. శ్రీమద్ భాగవత పురాణములో నారద మహర్షులు మనందరికీ చెప్పి ఉన్నారు. ఆయన పూర్వజన్మమునందు చాతుర్మాస్య అనుష్ఠానములో ఉన్నటువంటి ఋషులకు సేవ చేయుట వలన వచ్చే జన్మలో ఆయన బ్రహ్మ మానస పుత్రుడై జ్ఞానాన్ని పొందుతూ ఆ పరమాత్మ యొక్క సేవ చేసేటువంటి భాగ్యమును కనుగొన్నాడు. అటువంటి విశేషమైన ఫలితాన్ని ఈ చాతుర్మాస్య సందర్భములో యతీశ్వరుల దర్శనము చేయుట వలన మనము పొందవచ్చు. అందుకై మీరందరూ ఈ శృంగేరి క్షేత్రమునకు నేడు ఆగమించి ఉన్నారు. ఈ శృంగేరి క్షేత్రము యొక్క మహిమ గురించి మనము తెలుసుకోవాలంటే ముందు పురాణములలో ఈ శృంగేరి క్షేత్రము గురించి ఏ విషయముగా ప్రస్తావించబడినది, తదనంతరము ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠము యొక్క గురు పరంపర, వీటి గురించి మనము తెలుసుకుందాం. బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి మరీచి మహర్షి, ఆయన కుమారుడు కశ్యప మహర్షి. కశ్యప మహర్షి యొక్క కుమారుడు విభాండక మహర్షి. ఆ విభాండక మహర్షి ఒకనొక సందర్భమున తన తండ్రి అయిన కశ్యప మహర్షి వద్దకు వెళ్ళి ప్రణామములను అర్పించి, నాకు తపస్సు చేయుటకు అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఒక స్థలమును పేర్కొనము అని ప్రార్థించగా, కశ్యప మహర్షి పూర్వము వరాహ అవతారము యందు మహావిష్ణువు హిరణ్యాక్షుడు అనేటువంటి లోకకంటకుడైన అసురుని సంహరించి ఆ పిమ్మట వేదగిరి అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల యందు కూర్చుని ఉన్న సందర్భముగా ఆ వరాహమూర్తి యొక్క దేహము నుండి తుంగభద్రా నది ఆవిర్భవించెను. ఆ తుంగభద్రా నది ఏ ప్రదేశమున ఉత్తరాభిముఖముగా ప్రవహించి పునః పూర్వాభిముఖముగా మరియు ఉత్తరాభిముఖముగా ప్రవహిస్తుందో అటువంటి పుణ్యక్షేత్రమునందు నువ్వు తపస్సు చేయి, దానివల్ల నీకు శ్రేయస్సు లభిస్తుంది అని ఆజ్ఞాపించాడు. తండ్రి యొక్క ఆజ్ఞానుసారము విభాండక మహర్షి ఈ ప్రదేశమునందు, ఇక్కడ మనం చూడవచ్చు, తుంగభద్ర నది ఉత్తరాభిముఖము, పూర్వాభిముఖము మరియు ఉత్తరాభిముఖముగా ప్రవహించేటువంటి ఈ పుణ్యస్థలమునందు ఒక చిన్న పర్వతము మీద విభాండక మహర్షి పరమేశ్వరుని గురించి పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ 300 సంవత్సరములు కాలము తన అనుష్ఠానము చేయగా, ఆ తపఫలితముగా ఆ విభాండక మహర్షి యొక్క ముందు వైపు ఆ పరమేశ్వరుడు లింగ రూపమున ఆవిర్భవించెను. ఆ లింగమును పూజిస్తూ మలహానికరేశ్వర అనేటువంటి పేరుతో ఆ పరమేశ్వరుని అర్చిస్తూ ఉండగా, కాలక్రమమునందు దైవయోగము వలన ఆ విభాండక మహర్షికి ఋష్యశృంగ మహర్షి అనేటువంటి ఒక కొడుకు జింక వలన కలిగెను. ఆ ఋష్యశృంగ మహర్షియు చూడా చాలా తపస్సంపన్నుడు. దశరథ మహారాజుకి పుత్ర కామేష్టి యాగమును చేయించి
తద్వారా ధర్మ సంస్థాపనకై శ్రీ మహావిష్ణు దశరథ తనయుడై శ్రీరామ అవతారాన్ని పొందుటకు ఈ ఋష్యశృంగ మహర్షి కారణీభూతుడయ్యను. ఇటువంటి ఋష్యశృంగ మహర్షి ఈ ప్రదేశమునందు తపమును ఆచరించెను. ఈ విధముగా పురాణమునందు తుంగభద్ర మాహాత్మ్య ప్రతిపాదన సమయములో ఈ విభాండక మహర్షి మరియు ఋష్యశృంగ మహర్షుల యొక్క తపస్థలమైనటువంటి ఈ ప్రదేశమును వర్ణింపబడెను. ఇటువంటి పుణ్యప్రదమైన ప్రదేశమునకు పరమేశ్వరుని అవతార భూతులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు విచ్చేసిన సందర్భముగా ఈ ప్రదేశమున ఉన్నటువంటి వాతావరణము అత్యంత రమణీయముగా ఉండెను. అదే విధముగా గ్రీష్మ ఋతువందు అత్యంత ఎండలతో వేడిగా ఉన్నటువంటి ఈ ప్రదేశమునందు మధ్యాహ్న సమయమున పరస్పర వైర జంతువులైనటువంటి కప్ప మరియు పాము, ఈ రెండిట్లలో కప్పకు పాము నీడను ఇచ్చేటువంటి ఒక దృశ్యమును ఆదిశంకరులు దర్శించి ఇక్కడ ఇటువంటి యొక్క వైరభావమును త్యాగము చేయుటకు కారణమేమని వారు పరిశీలించెను. దానికి కారణమేమనగా విభాండక మహర్షి మరియు ఋష్యశృంగ మహర్షుల యొక్క తపఃప్రభావము. వారు తపస్సుతో పాటు అష్టాంగ యోగములను సహా అభ్యసించి ఉండిరి. అష్టాంగ యోగములలో యమ నియమ ఆసన ఇత్యాదులలో అహింస అంటే పరులకు ఏ హింసను తలపెట్టకుండా ఉండుట, వాక్కాయ మరియు మనోవాక్కాయ కర్మ, వీటితో ఎటువంటి విధమైన హింసను చేయకుండా ఆ మహర్షులు తపమును ఆచరించుట వలన దానికి ఒక ఫలము ఉన్నది. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః. యోగాభ్యాసమును చేయు సందర్భముగా ఎవరు అహింస అనేటువంటి వ్రతాన్ని స్థిరముగా ఎవరు ఆచరిస్తారో అటువంటి ఆచరణకు ఫలమేమనగా వారి సన్నిధిలో పరస్పర వైర జంతువులకు కూడా ఆ వైరత్వము అనేది నివృత్తి అవుతుంది. ఉదాహరణకు గోవు మరియు సింహము, లేకపోతే కప్ప పాము మొదలైనటువంటి జంతువులని చూస్తే వెంటనే వాటి మీద ఆక్రమణ చేసి వాటిని తినేటువంటి బుద్ధి లోకములో సహజముగా ఉండును. కానీ ఈ తపఃప్రభావం వలన ఈ ప్రదేశమునందు అటువంటి ఏ వాతావరణము లేకుండా వారు మైత్రీ భావములతో ఉండెను. ఇటువంటి రమణీయ ప్రదేశమును తుంగభద్ర తీరమునందు దర్శించి ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు శ్రీచక్ర యంత్రమును ఈ ప్రదేశమునందు రచించి దాని మీద బ్రహ్మ విద్యా అధిదేవత అయినటువంటి శ్రీ శారదామ్మవారిని ప్రతిష్ఠింపచేసిరి. శారదామ్మవారినే ఎందుకు ప్రతిష్ఠింపజేసిరి అనగా మనము ఉపక్రమునందు తెలుసుకున్నాము. మనిషి యొక్క జన్మ సార్థకత మోక్షము వలనే వస్తుంది. ఈ విధముగా మోక్షము జ్ఞానము వలనే, జ్ఞానాదేవతు కైవల్యం అని శాస్త్రవచనము. ఇట్లుండగా ఆ జ్ఞానప్రద అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారిని శారదాంబ రూపముగా ఈ శ్రీచక్ర యంత్రమునందు ప్రతిష్టాపించి ఆ జగన్మాతను ప్రార్థించిరి. నువ్వు కలియుగాంత్యము వరకు ఈ ప్రదేశమునందు నీ యొక్క సాన్నిధ్యమును వహించి ఇచ్చటకు విచ్చేసేటువంటి భక్తులందరికీ అనుగ్రహింపవలెను అని. ఆ విధముగా శారదామ్మ వారిని
ఈ దివ్య క్షేత్రమునందు ప్రతిష్ఠించి ఇక్కడ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠమును నెలకొల్పి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉండేటువంటి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యమును ఈ పీఠమునకు ఇచ్చి తమ శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని ఈ శృంగేరి శారదా పీఠము యొక్క అధిపతులుగా చేసి తమ విజయయాత్రను కొనసాగించిరి. ఈ విధముగా శృంగేరి క్షేత్రమునందు అవిచ్ఛిన్న గురు పరంపరను ప్రారంభించిరి. ఆ జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యులైన నలుగురిలో సురేశ్వరాచార్యుల వారు ఈ పీఠమును అధిష్ఠించి వేదాంత శాస్త్రములో ప్రధానమైన గ్రంథములను రచించిరి. ఆదిశంకరుల భాష్యమునకు వార్తిక గ్రంథమును రచించి అదే విధముగా దక్షిణామూర్తి స్తోత్రమునకు వ్యాఖ్యానము, పంచీకరణ వార్తికము, నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి ఒక ప్రధానమైన గ్రంథమును రచించి ఉన్నారు. ఆ విధముగా వారి పరంపరలో జ్ఞాన విద్యా తపోమూర్తులైన అనేక యతీశ్వరులు ఈ పీఠమును అలంకరించి ఉన్నారు. వారిలో 10వ అధిపతిగా శ్రీ విద్యాతీర్థ మహాస్వామివారు ఈ పీఠమును అధిష్ఠించి ఉన్నారు. వారు యోగముతో మిక్కిలి కష్టతరమైనటువంటి లంబికా యోగము అనేటువంటి ఒక యోగమును కూడా వారు అభ్యసించి ఉన్నారు. ఆ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క ఇద్దరు శిష్యులలో తీర్థ స్వామివారు, ఇంకొకరు విద్యారణ్య మహాస్వామివారు. ఆ విద్యారణ్య మహాస్వామివారు అప్పటి కాలములో దక్షిణ భారతదేశములో అధర్మ తాండవమును చూసి వారు తమ గురుదేవుల ప్రేరణ మరియు జగన్మాత యొక్క అనుగ్రహముతో వేదోక్తమైనటువంటి మన సనాతన ధర్మ రక్షణకై విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఉన్నారు. ఆ విజయనగర సామ్రాజ్యము యొక్క పేరు విద్యానగరము అని వారు స్థాపించి ఉన్నారు. వారి గురువులైనటువంటి విద్యాతీర్థుల యొక్క పవిత్రమైన నామముతో విద్యానగరము అని స్థాపించి కాలక్రమములో అక్కడ ఉన్నటువంటి చక్రవర్తులు అన్ని చోట్ల విజయమును పొందుట వలన అది విజయనగరము అని మారియున్నది. ఇటువంటి విద్యానగర సామ్రాజ్యమును స్థాపించుట వలన శృంగేరి జగద్గురువుల బిరుదావళిలో విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అనేటువంటి పదములు కూడా ఉన్నవి. ఈ విధముగా సామ్రాజ్య స్థాపనతో పాటు వేదాంత శాస్త్రము మరియు భారతీయ దర్శనములలో అనేక విధములైన గ్రంథములను రచించి జగత్తుకు అనుగ్రహము చేసి ఉన్నారు. వారు వేదముల అర్థము మనము సరిగ్గా తెలుసుకొనుటకు వేద భాష్యమును కూడా రచించి ఉన్నారు. దానిలో విశేషముగా వారి యొక్క గురుదేవులైనటువంటి ప్రాతస్మరణీయ శ్రీ శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారి గురించి ప్రతి ఒక్క భాష్య ప్రారంభమున మరియు చివరిలో వారిని స్తుతిస్తూ శ్లోకములను రచించి తమ యొక్క గురు భక్తిని ఆ గ్రంథమునందు కూడా చూపించి ఉన్నారు. వేదార్థస్య ప్రకాశేన తమోహార్దం నివారయన్ పుమర్థాంశ్చతురోదేయాత్ విద్యాతీర్థ మహేశ్వర అని. అనగా ఈ వేదములో ఉన్నటువంటి అర్థమును నాకు తెలిపి దాని వలన నా యొక్క అజ్ఞాన అంధకారమును పోగొట్టి నాకు
పురుషార్థమును ప్రసాదించుగాక అని తమ గురువులను ఆ పరమేశ్వర స్వరూపముగా ధ్యానించి ఉన్నారు. మన పరంపరలో గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర అని ఆ గురువును మనము స్తుతిస్తాము. అందువలన విద్యాతీర్థ మహేశ్వర, విద్యాతీర్థ స్వరూపములో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థించి ఉన్నారు. ఆ ఒక్క మహాపురుషుల యొక్క దేవాలయమును మనము నేడు కూడా ఇక్కడ శారదామ్మవారి దేవాలయం యొక్క పార్శ్వభాగమున సందర్శించవచ్చు. విద్యాశంకర దేవాలయము అని శిలామయమును అయినటువంటి అత్యంత బృహదాకారములో ఆ దేవాలయము ఇక్కడ ఉన్నది. ఆ దేవాలయమును శ్రీ విద్యారణ్యుల యొక్క అనుజ్ఞతో విజయనగర సామ్రాజ్య చక్రవర్తులైన హరిహర బుక్క మొదలైనటువంటి ఆ చక్రవర్తులు వారి కాలమునందు నిర్మింపజేశారు. ఈ విధముగా విద్యాతీర్థ మహాస్వామి వారు మరియు వారి శిష్యులైన భారతీ తీర్థులు, విద్యారణ్యులు వీరి కాలము శృంగేరి శారదాపీఠ పరంపరయో ఒక సువర్ణ యుగము అని మనము చెప్పుకోవచ్చు. ఆ విద్యారణ్యుల అనంతరము విద్యారణ్యుల కాలములో ఈ సనాతన ధర్మము యొక్క అవనతిని సహించలేక వారు అనేకమైనటువంటి లోకోపకార కార్యక్రమములను వారు నిర్వహించి ఉన్నారు. అదే విధముగా శృంగేరి శారదాపీఠమునకు అనేకమైనటువంటి శాఖా మఠములను సహా శ్రీ విద్యారణ్యుల వారు స్థాపించి ఉన్నారు. ఆ విద్యారణ్యుల పరంపర అనంతరము వచ్చిన యతీశ్వరులు కూడా విద్యా తపోమూర్తులై అనేక విధమైనటువంటి వేదాంత శాస్త్ర గ్రంథములను రచిస్తూ శిష్యులకు ధర్మ ప్రబోధము చేయుచు దేశ సంచారము చేస్తూ భక్తులను అనుగ్రహించిరి. మనకు శ్రీమన్ మహాభారతములో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించినటువంటి భగవద్గీత పేరు మనమందరము విని ఉన్నాము. సనాతన ధర్మ అవలంబులైన ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత గురించి కొంచెమైనా తెలుసుకొని ఉంటారు. ఒక్క శ్లోకమైనా ప్రతిరోజు పఠిస్తూ లేకపోతే ఎప్పుడైనా ఒకరోజైనా వారు ఒక్క శ్లోకాన్ని తమ జీవితంలో పఠించే ఉంటారు. అంతటి ప్రసిద్ధమైన గ్రంథము శ్రీమద్ భగవద్గీత. ఆ భగవద్గీతకు శంకరాచార్యుల వారు భాష్యము అనగా దాని యొక్క అర్థము సరళముగా మనము తెలుసుకొనుటకు వ్యాఖ్యానము చేసి ఉన్నారు. అదే విధముగా శృంగేరి శారదాపీఠ పరంపరలో వచ్చినటువంటి యతీశ్వరులు శివగీత అని పద్మపురాణమునందు కలదు. ఆ శివగీతలో పరమేశ్వరుడు ఆ సదాశివుడు తత్వాన్ని శ్రీరామునకు ఉపదేశించిన విధముగా ఆ శివగీత అనేది 16 అధ్యాయములతో కూడి ఉన్నది. దానికి శృంగేరి పీఠ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు భాష్యమును రచించి ఉన్నారు. ఆ శివగీతలో కూడా ఆ పరమార్థ తత్వము చాలా విస్తారముగా తెలుపబడి ఉన్నది. ఇదే విధముగా ఆ పరంపరలో వచ్చినటువంటి 24వ అధిపతులైనటువంటి అభినవ నృసింహ భారతి మహాస్వామి వారు ఈ శృంగేరి క్షేత్రమున మధ్యలో విభాండక మహర్షి యొక్క తపఃప్రభావము వలన ఆవిర్భవించి ఉన్న శ్రీ మలహానికరేశ్వర లింగమునకు పూజ చేయు సందర్భమున ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి అని సంకల్పించి అక్కడ విఘ్నేశ్వరుని యొక్క బింబము లేదు అని పరిశీలించి ఒక స్తంభము మీద ఒక పసుపు కొమ్ముతో ఆ విఘ్నేశ్వరుని యొక్క చిత్రము రచించి పూజించిరి. కాలక్రమేణా
ఆ రచించినటువంటి ఆ చిత్రము నుండి ఆ విఘ్నేశ్వరుడు ఆ మహాగణపతి ఆవిర్భవించి ఈనాడు కూడా మనందరికీ దర్శనము ఇస్తూ ఉన్నారు. అటువంటి మహా తపస్సంపన్నులైనటువంటి ఆచార్యులు, వారి శిష్యులైనటువంటి సచ్చిదానంద భారతి మహాస్వామి వారు మలహానికరేశ్వర స్వామి వారి యొక్క వామభాగమునందు పార్వతీ అమ్మవారిని భవానీ అనేటువంటి పేరుతో ప్రతిష్టాపన చేసి ఉన్నారు. వారు మదురైలో నెలచి మధురైలో విరాజిల్లుతున్నటువంటి శ్రీ మీనాక్షి అమ్మవారిని మీనాక్షి శతకము అనే 100 పద్యములతో స్తుతించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహమును కూడా పొంది ఉన్నారు. ఇదే విధముగా ఈ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులలో 32వ ఆచార్యులైనటువంటి శ్రీ నృసింహ భారతి మహాస్వామి వారు మహా తపస్సంపన్నులు. వారు భారతదేశమునందు విస్తారముగా సంచరించి ఉన్నారు. వారు పూర్వాశ్రమమునందు వారాణసి క్షేత్రమున శాస్త్రాధ్యయనము చేసి ఉన్నారు. అటువంటి మహామహిమ సంపన్నులు శ్రీ నృసింహ ఉపాసకులు. వారు శృంగేరి క్షేత్రమునకు సమీపమున ఉన్నటువంటి ఋష్యశృంగపురము అనగా కిగ్గా అని పిలుస్తారు. ఇక్కడి నుంచి 8-9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడే ఋష్యశృంగ మహర్షి ఆ పరమశివుని ధ్యానించి పూజించి శివలింగమునందు ఐక్యము చెందినటువంటి ఒక పుణ్యస్థలము. ఆ ఋష్యశృంగపురమునకు సమీపమున ఉన్న నరసింహ పర్వతము, ఆ పర్వతము మీద శిలా ఫలకము మీద నరసింహస్వామి ఆవిర్భవించి ఉన్నాడు. ఆ ప్రదేశము అనేక పులి, సింహము మొదలైనటువంటి వన్య మృగములతో కూడి ఉన్నటువంటి ప్రదేశము. అటువంటి పరిసరములో అత్యంత క్రూర మృగములతో కూడి ఉన్నటువంటి ఆ ప్రదేశమునందు శ్రీ నృసింహ భారతి మహాస్వామి వారు అనేక సంవత్సరములు ఏ ఆహారము స్వీకరించకుండా నృసింహ మంత్రాన్ని అనుష్ఠిస్తూ అత్యంత తపస్సంపన్నులై ఉండిరి. అటువంటి వారు ఈ శృంగేరి క్షేత్రమునందు ఈ శారదాపీఠమును అధిష్ఠించి జగత్తును అనుగ్రహించి ఉన్నారు. వారి శిష్యులైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారు ఈ శారదాపీఠము యొక్క 33వ అధిపతిగా ఉన్నారు. వారు తమ 8వ సంవత్సరములో అనగా అత్యంత బాల్యములోనే వారు సన్యాసాశ్రమును స్వీకరించి తమ గురువులైనటువంటి నృసింహ ఉపాసకులైనటువంటి శ్రీ నృసింహ భారతి మహాస్వామి వారి యొక్క సమీపమున వేదాంతాది సకల శాస్త్రములను అధ్యయనము చేసి ఇప్పటికి సుమారు 150 సంవత్సరముల పూర్వము ఆ సమయమునందు మన దేశములో పరకీయుల యొక్క ఆక్రమణ వలన మన వైదిక ధర్మము అత్యంత సంకష్టకరమైనటువంటి పరిస్థితిలో ఉండెను. అప్పుడు ఈ వైదిక ధర్మము యొక్క రక్షణకై విశేషముగా దక్షిణ భారతదేశములో వారు అనేక పాఠశాలలను స్థాపించి ఉన్నారు. శృంగేరి క్షేత్రమునందు సద్విద్యా సంజీవిని సంస్కృత మహాపాఠశాల అనేటువంటి ఒక పాఠశాలను, అదే విధముగా బెంగళూరు క్షేత్రమునందు శాస్త్ర పాఠశాలను, కాలటీ క్షేత్రమునందు ఆదిశంకరుల జన్మస్థానమైనటువంటి ఆ కాలటీ క్షేత్రము పూర్ణా నది తీరమునందు
విరాజిల్లుచున్నది. ఆ పూర్ణా నది తీరమునందు విలసిల్లుచూ ఉన్నటువంటి కాలటీ క్షేత్రమునందు జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సుందరమైన విగ్రహము, జగన్మాత అయినటువంటి శ్రీ శారదామ్మ వారి యొక్క దివ్య మంగళ మూర్తిని ప్రతిష్టాపించి అక్కడ కుంభాభిషేకమును నెరవేర్చి అక్కడ శాస్త్ర పాఠశాలను ప్రారంభించిరి. అదే విధముగా వారి యొక్క ప్రారంభము చేసినటువంటి ఈ కార్యమును అందరూ శ్లాఘించి దానివల్ల ప్రభావితులై అనంతరము అనేకులైనటువంటి మహనీయులు కాలక్రమమునందు మన దక్షిణ భారతములో వేదశాస్త్ర పాఠశాలలను ప్రారంభించి మన ధర్మ రక్షణకు కారణీభూతులైన మహనీయులు ఎందరో కలరు. ఈ విధంగా సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు వేదశాస్త్ర పాఠశాలలు మరియు కాలటీ క్షేత్రమునందు జగద్గురువులైన ఆదిశంకరుల జన్మస్థానమును ఉద్ధరించుటమే కాక శంకరాచార్యుల వారు రచించినటువంటి అన్ని గ్రంథములను అనగా ప్రస్థానత్రయ భాష్యము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మరియు భగవద్గీత ఈ మూడింటిని మన సంప్రదాయమునందు ప్రస్థానత్రయము అని పిలుచుచూ ఉన్నారు. వాటికి భాష్యమును భగవత్పాదులు రచించి ఉన్నారు. ఇవి కాకుండా ఉపదేశ సాహస్రి, వివేక చూడామణి మొదలైనటువంటి ప్రకరణ గ్రంథములు, సౌందర్యలహరి, శివానందలహరి, లక్ష్మీ నృసింహ స్తోత్రము, శివ పంచాక్షర స్తోత్రము, విష్ణు షట్పది, భజ గోవింద మొదలైనటువంటి అనేక స్తోత్రములను శంకర భగవత్పాదులు రచించి ఉన్నారు. ఈ అన్ని గ్రంథములను ఒకేసారి ముద్రణము అనగా ఇప్పటి కాలంలో ప్రింట్ అంటారు, వాటిని ముద్రణము చేయించి ప్రకాశింపచేసి ఉన్నారు. ఇటువంటి అనేక మహత్కార్యములను శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వాముల వారు చేసి ఉన్నారు. అందువలనే వారిని మనము అభినవ శంకరులు అని వారిని పూజిస్తాము. వారి యొక్క శిష్యులు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఈ శారదాపీఠమున 34వ అధిపతులు. వారు అనేక శాస్త్రములందు నిష్ణాతులు. అయితే వారు ఎప్పుడూ ఎక్కువగా అంతర్ముఖులై ఉండు ఒక స్వభావము కలదు వారిది. వారు భక్తులకు అరుదుగా దర్శనము ఇచ్చేటువంటి వారు. సదా ఆత్మధ్యానమునే చేస్తూ వారు ఆ పరమాత్మ యందు లీనులై ఉండేటువంటి అనుష్ఠానమునే వారు చేస్తూ ఉండేవారు. ఈ లౌకికమైన విషయములతో ఎక్కువగా వారు సంబంధము ఉంచుకుండేవారు కాదు. అయితే తమ ఈ శారదామ్మ వారిని శంకర భగవత్పాదులు శ్రీచక్ర యంత్రమునందు ప్రతిష్టాపించి ఉన్నారు. ఆ సందర్భముగా వారు గంధపు చెక్కతో చేసినటువంటి శ్రీ శారదామ్మవారి విగ్రహమును ఈ క్షేత్రమునందు ప్రతిష్ఠించిరి. విద్యారణ్యుల వారు చాలా ప్రాచీనమైనటువంటి ఈ దారుమయమైన మూర్తిని తీసి ఆ స్థానమునందు పంచలోహముతో నిర్మింపబడినటువంటి శ్రీ శారదామ్మవారి యొక్క విగ్రహమును ప్రతిష్టాపించి ఉన్నారు. మనము ఈనాటికి కూడా శృంగేరి క్షేత్రమునందు విద్యారణ్యుల వారచే ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ శారదామ్మవారి యొక్క పంచలోహ విగ్రహమును దర్శిస్తూ ఉన్నాము. అయితే ఈ దేవాలయము పూర్వము అత్యంతమైన చిన్నగా ఉన్నది.
దీనిని శిలామయముగా అత్యంత విశాలముగా నిర్మించాలి అని జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభిరవ నృసింహ భారతీ మహాస్వామి వారు సంకల్పించి దేవాలయ నిర్మాణమును ప్రారంభము చేసి ఉంటిరి. వారి అనంతరము వారి శిష్యులైన శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఈ నూతన శిలామయమైనటువంటి శ్రీ శారదాంబ దేవాలయమును నిర్మించి ఆ నిర్మాణ పనిని పూర్తి చేయించి దానిలో కుంభాభిషేకము చేసి ఉన్నారు. అదే విధముగా వారు అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథాలను రచించి ఉన్నారు. శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వివేక చూడామణి అనేటువంటి వేదాంత గ్రంథమునకు వ్యాఖ్యానము కూడా రచించి ఉన్నారు. జీవన్ముక్తులైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు బహిర్ముఖులుగా ఉన్నటువంటి సందర్భమున శిష్యులకు ధర్మోపదేశము, అదే విధముగా ఈ క్షేత్రమునందు ఉన్నటువంటి పాఠశాలలో ఉన్న వేదశాస్త్ర విద్యార్థులకు పరీక్ష చేయుచు వారికి శాస్త్రాధ్యయనము చేయుటకు ప్రోత్సహించేవారు. ఇట్టి మహనీయులు ఒక సందర్భమున పాఠశాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వేదశాస్త్ర విషయములో కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క విద్యాభ్యాస విషయమునందు తెలుసుకొనుచు ఆ విద్యార్థులను ఒక్కొక్కరిని నీ పేరేంటి అని అడిగిరి. వారి యొక్క సంభాషణ సమయమున ఒక్కొక్క విద్యార్థి నా పేరు రామకృష్ణ ఇట్లాంటి పేర్లు వారి పేరు చెప్తూ దానికి కారణం ఏమనగా లేదు మా పూర్వీకులు ఈ దేవుడికి మొక్కుకొని ఉన్నారు, ఇట్లా ఏవేవో కారణాలు, కొంతమంది లేదు మా తాతగారి పేరు ఇది, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఆ సందర్భమున ఒక విద్యార్థిని నీ నామధేయమేమి అని ప్రశ్నించగా ఆ విద్యార్థి నా పేరు శ్రీనివాస అని చెప్పాను. ఓ నీ పేరు శ్రీనివాస అనే, నీకెందుకు శ్రీనివాస అని నామకరణము చేసి ఉన్నారు అని ప్రశ్నించగా లేదు నాకు ఆ దేవుని పేరు నామకరణము చేయుట వలన ప్రతిరోజు నన్ను ఆ దేవుని పేరుతో పిలుస్తారు, ఈ విధముగా ఆ భగవన్నామస్మరణ చేయుటకు మనకు అవకాశము ఏర్పడును, అందువలన నాకు శ్రీనివాస అని నామకరణము చేసి ఉన్నారు అని ఆ విద్యార్థి చెప్పాను. అప్పుడు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు చాలా సంతోషించారు. ఈ విధముగా ఆ శ్రీనివాస అనేటువంటి ఆ బాలకునికి తాము సన్యాస దీక్షను అనుగ్రహించి శ్రీ శారదాపీఠము యొక్క 35వ అధిపతిగా నియమించెను. వారే శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు శ్రీ శారదాపీఠమునందు ఆధిపత్యము వహించిన సమయములో దేశ సంచారము చేసి అనేక పర్యాయములు శిష్యులకు ధర్మ ప్రబోధమును చేసి ఉన్నారు. అదే విధముగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ సంచారము చేసి నేపాల్ ప్రదేశమునకు వెళ్ళి అచ్చట ఉండేటువంటి పశుపతినాథుని కూడా వారు సేవించుకొని అక్కడ ఉండేటువంటి ప్రజలను కూడా అనుగ్రహించి ఉన్నారు. ఇటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి కాలమునందు శ్రీ శృంగేరి క్షేత్రములో అనేకమైనటువంటి భవనాల నిర్మాణము మరియు ప్రజలకు ఉపకారము కలుగాలి అని సంకల్పించి వారు అనేక శాఖా మఠములను నిర్మించి ఆ శాఖా మఠముల ముందు శ్రీ శారదా శంకర భగవత్పాదుల
మూర్తి ప్రతిష్ఠ చేసి అనేకమైనటువంటి వేద పాఠశాలలను కూడా ప్రారంభించి ఉన్నారు. శృంగేరి క్షేత్రమునందు జనాలకు ఉపయోగపడుటకు ఒక ఆస్పత్రిని కూడా ప్రారంభించి ఉన్నారు. శారదా ధన్వంతరి అనేటువంటి నామముతో ఆ ఆస్పత్రిని అప్పటి కాలంలో వారు ప్రారంభించి ఉంటిరి. వారి శిష్యులైనటువంటి జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు పూర్వాశ్రమంలో నరసరావుపేట అనేటువంటి గ్రామమునకు చెంది ఉన్నారు. వారు బాల్యములో యజుర్వేద అధ్యయనము చేసి అనంతరము అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొద్ద న్యాయ మీమాంస వేదాంత శాస్త్రముల అధ్యయనమును చేసి ఉన్నారు. వారికి సన్యాసము అనుగ్రహించి భారతీతీర్థ అనేటువంటి యోగ పట్టమును అనుగ్రహించి ఉన్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతము శ్రీ శృంగేరి శారదాపీఠము యొక్క 36వ అధిపతులు. వీరు వేదశాస్త్ర పాండిత్యముతో పాటు శిష్యజనుల యందు వీరికి అపారమైన కరుణ, అదే విధముగా వీరికి వేద శాస్త్ర పండితుల యందు కూడా మిక్కిలి అభిమానము. వారు అనేక వేద పాఠశాలలను ప్రారంభించి అనేక వేద పండితుల యొక్క ప్రోత్సాహము, వారి యొక్క జీవన నిర్వహణకు శ్రీమఠము నుంచి శారదా ప్రసాదం యొక్క అనుగ్రహము చేసి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదే విధముగా శృంగేరి క్షేత్రమునందు అనేకమైనటువంటి మహత్కార్యములు వీరు చేసి ఉన్నారు. శ్రీ శారదామ్మవారి దేవాలయమునందు ప్రతి శుక్రవారము శ్రీ శారదామ్మవారికి సాయంకాలము మహా నీరాజనము అయిన తరువాత స్వర్ణ స్యందనోత్సవము అనగా బంగారపు రథములో శ్రీ శారదామ్మవారికి ఉత్సవము చేయిస్తారు. ఆ స్వర్ణ రథమును చేయించి శ్రీ శారదామ్మవారికి జగద్గురువులు సమర్పించి ఉన్నారు. అదే విధముగా శ్రీ శారదామ్మవారి దేవాలయము, అలాగే మన పరంపరకి అత్యంత శ్రేష్ఠులైనటువంటి, మన పరంపరలో అత్యంత శ్రేష్ఠులైన జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి స్మరణార్థము వారి యొక్క భవ్యమైన అతి రమణీయమైనటువంటి ఒక శిలామయ మందిరమును నిర్మించి అందు వారి యొక్క దివ్య మంగళ విగ్రహమును ప్రతిష్టాపన చేసి ఆ దేవాలయమునకు కూడా స్వర్ణ శిఖరాన్ని నిర్మించి కుంభాభిషేకము చేసి ఉన్నారు. అదే విధముగా గణపతి దేవాలయము, తోరణ గణపతి అని చాలా ప్రసిద్ధి శృంగేరి క్షేత్రమునందు. ఆ తోరణ గణపతిని ప్రార్థించుట వలన భక్తులు సమస్త ఇష్టార్థములను పొందుతూ ఉన్నారు. అటువంటి తోరణ గణపతి దేవాలయమునకు స్వర్ణ శిఖరాన్ని నిర్మించి కుంభాభిషేకము చేశారు. అదే విధముగా శ్రీ శారదా దేవాలయ ప్రవేశ మార్గమునందు అత్యంత పెద్దదైనటువంటి రాజగోపురాన్ని నిర్మించారు. ఈ విధముగా భారతీతీర్థ మహాస్వామి వారి కాలమునందు శ్రీ శృంగేరి క్షేత్రములో, అంతేకాకుండా శృంగేరి క్షేత్రము యొక్క శాఖా మఠములలో చాలా అభివృద్ధి కార్యక్రమములు జరిగి ఉన్నాయి. అంతేకాకుండా మన ధర్మ రక్షణకై ధర్మ గ్రంథమైనటువంటి ఆ భగవద్గీత విస్తృతముగా అన్ని చోట్ల ప్రచారము జరగాలి. ఆ భగవద్గీతను పఠించి దానిలో ఆ గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన విధముగా మనుష్యులెల్లరూ జీవితాన్ని సాగించి తద్వారా లోకము శాంతితో కూడి ఉండాలి అనేటువంటి ఒక
మహత్ సంకల్పము చేసి గీతా పరీక్షను ప్రారంభించి ఉన్నారు. ఎవరైనా సరి వారు ఒక 5 సంవత్సరముల నుండి 80-90 సంవత్సరాల లోపముల ఏ వయస్సులో ఉన్న వ్యక్తి అయినా భగవద్గీత 18 అధ్యాయములను కంఠస్థము చేసి శ్రీ శారదా పీఠమునందు ఎవరు పరీక్ష ఇస్తారో వారికి ఉత్తీర్ణులైనటువంటి ప్రమాణపత్రముతో 21,000 రూపాయల బహుమానమును కూడా ఇచ్చేటువంటి ఒక మహత్ కార్యమును సుమారు 25 సంవత్సరములకు పూర్వము ప్రారంభించి ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు ఒక 10,000 మంది ఈ పరీక్షలో భాగవహించి ఆ గీతాచార్యుని యొక్క అనుగ్రహమును మరియు జగద్గురువుల అనుగ్రహమును పొంది ఉన్నారు. ఇదే విధముగా శృంగేరి క్షేత్ర పరిసరంలో ఉన్నటువంటి విద్యాలయములకు ప్రతిరోజు మధ్యాహ్నము శారదా ప్రసాద రూపముగా భోజనాన్ని అనగా అన్నము మొదలైనటువంటి పదార్థములను వాహనములలో పంపించేటువంటి ఒక ఏర్పాటు చేసి విద్యార్థులకు జగద్గురువులు అనుగ్రహము చేసి ఉన్నారు. ప్రతిరోజు సుమారు 25,000 మందికి విద్యార్థులకి ఈ అన్నప్రసాదమును శారదాపీఠము ద్వారా అందింపబడుతూ ఉన్నది. అదే విధముగా శృంగేరి క్షేత్రముకు వచ్చే ఆస్తిక భక్తులకు శారదా ప్రసాదము అనుగ్రహించుటకు భవ్యమైన భోజనశాలను నిర్మించి ఆస్తిక మహాజనులకు ఉపకారము చేసి ఉన్నారు. తమ పరమేష్ఠి గురువులైనటువంటి శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు శృంగేరి క్షేత్రమునందు సద్విద్యా సంజీవిని సంస్కృత మహాపాఠశాలను ప్రారంభించి ఉన్నారు. అయితే అప్పటి కాలాన్ని అనుసరించి దానికి ఆ జగద్గురువులు వ్యవస్థ చేసి ఉన్నారు. తదనంతరము విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయముగా పెరుగుట వలన ప్రతి సంవత్సరము 100 నుండి 150 వరకు విద్యార్థులు ఈ పాఠశాలలో అధ్యయనము చేస్తూ ఉంటారు. అందుకని నరసింహవనము జగద్గురువులు ఉండేటువంటి ప్రదేశమును నరసింహవనము అని పిలుస్తారు. ఆ నరసింహవన ప్రాంత్యమునందు కాలభైరవ దేవాలయమునున్నది. దానికి సమీపమున ఒక భవ్యమైన పాఠశాల భవనమును నిర్మించి ఈ పాఠశాల యొక్క శతమానోత్సవము అనగా పాఠశాల ప్రారంభించి 100 సంవత్సరములు పూర్తి అయిన సందర్భమునందు విద్యార్థుల వసతి కొరకు మరియు ఎటువంటి ఈ కలి ప్రభావములతో ఉన్నటువంటి ఒక లౌకిక ఆకర్షణలకు విద్యార్థులు వశీభూతులై తమ విద్యాధ్యయనము వారు కుంఠితము చేయకుండా మిక్కిలి శ్రద్ధతో అధ్యయనము చేయుటకు ఉపయోగకరముగా అక్కడ పాఠశాల భవనమును నిర్మించి విద్యార్థులకు అనుగ్రహించి ఉన్నారు. ఈ విధముగా భారతీ తీర్థ మహాస్వామి వారు అనేక కార్యక్రమములను చేసి ఆస్తిక మహాజనులకు మరియు సామాన్య జనులకు కూడా అనుగ్రహము చేసి ఉన్నారు. వారి యొక్క ఒక శుభ సంకల్పముతో ఇప్పుడు సుమారు 2 సంవత్సరములకు పూర్వము కాశీ క్షేత్రమునందు ఈ కుంభమేళా సందర్భమున శ్రీ విశ్వేశ్వరుని యొక్క పార్శ్వములో ఉండేటువంటి జగన్మాత అయిన అన్నపూర్ణ దేవికి నూతన శిఖర కుంభాభిషేకము జరిగినది. అయితే ప్రస్తుతము భారతీ తీర్థ మహాస్వామి వారు ఎక్కడికి వారు యాత్ర చేయట్లేదు. వారు కేవలము శృంగేరి క్షేత్రములో ఉండి తమ యొక్క జపతప అనుష్ఠానము మరియు శాస్త్రాధ్యయనము ఇత్యాదులు నిర్వర్తిస్తూ శారదా చంద్రమౌళీశ్వర పూజ ఇటువంటివి మాత్రమే చేస్తూ ఉన్నారు.
వేరే ప్రదేశములకు వెళ్ళి ధర్మ విజయ యాత్రను వారు చేయట్లేదు. అయితే వారి ఉత్తరాధికారి శిష్యులైన జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహముతో కాశీ క్షేత్రముకు వెళ్ళి శృంగేరి శారదా పీఠము తరఫున శ్రీ అన్నపూర్ణ దేవాలయమునందు సుమారు 12 కిలోలతో నిర్మించినటువంటి నూతన స్వర్ణ శిఖర కుంభాభిషేకమును చేసి ఆ అన్నపూర్ణాదేవిని ప్రార్థించి లోకానుగ్రహము చేసి ఉంటిరి. అటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారు తమ పూర్వాశ్రమమున శృంగేరి క్షేత్రములో భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో వారి యొక్క ముఖారవిందముచే న్యాయ మీమాంసా శాస్త్రములను అధ్యయనము చేసి తదనంతరము వారి వద్ద సన్యాస దీక్షను స్వీకరించి తదనంతరము వారి వద్ద ప్రస్థానత్రయ భాష్యమును మరియు వేదాంత గ్రంథములను అధ్యయనము చేసి అపార పాండిత్యమును పొంది ఉన్నారు. వారు ఇప్పుడు జగద్గురువుల యొక్క అనుజ్ఞ తీసుకొని కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్ర మొదలైనటువంటి ప్రదేశములలో కాక ఉత్తరప్రదేశము, కాశ్మీరము, నేపాల్ మొదలైన ప్రాంత్యములో కూడా ధర్మ దిగ్విజయ యాత్ర చేసి శిష్యులకు ధర్మ ప్రబోధము చేస్తూ వారిలో ఆస్తికతను పెంపొందిస్తూ వారిలో ధర్మ జాగృతి చేయుటకు ప్రోత్సహిస్తూ వారిని సదుపదేశములతో అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ విధముగా శృంగేరి శారదా పీఠములో ఉన్నటువంటి ఆచార్య పరంపర గురించి మనము సంక్షేపముగా తెలుసుకొని ఉన్నాము. ఎందువలన అనగా ఒక్కొక్కరి చరిత్ర గురించి మనము విశేషముగా తెలుసుకొనుటకు ప్రారంభిస్తే వారి యొక్క లోకోత్తర కార్యములు, వారి యొక్క తపో మహిమ, వారి యొక్క పాండిత్యము మొదలైన వాటిని వర్ణన చేయుటకు మనకు కొన్ని సంవత్సరములే పడుతుంది. అటువంటి మహామహిమ సంపన్నులు ఈ పీఠములో ఉన్నటువంటి జగద్గురువులు సాక్షాత్ శారదా స్వరూపులు అనే అందరూ చెప్తారు. అంతటి పాండిత్యము, అంతటి కరుణాశాలులు ఈ జగద్గురువులు. ఇటువంటి జగద్గురువుల దర్శనము ఈ చాతుర్మాస్య కాలములో మనము చేయుట మన యొక్క సౌభాగ్యము. అదే విధముగా మనము ఇక్కడ శారదామ్మవారి దర్శనము, విద్యాశంకరులు, శంకరాచార్యులు మొదలైనటువంటి ఇక్కడున్న దేవతా దర్శనము చేసి రాత్రి సుమారు 8 గంటల సమయమునకు తుంగభద్ర అవతల తీరమున ఉన్నటువంటి నరసింహవనమునకు మనం వెళ్ళినచో అక్కడ చంద్రమౌళీశ్వర స్ఫటిక శివలింగ ఆరాధనమును కూడా మనము దర్శించవచ్చు. శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి అష్టోత్తర నామములలో కైలాసయాత్ర సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః అని ఒక నామము కలదు. ఆదిశంకరులు కైలాస యాత్ర చేసినటువంటి సందర్భమున పరమ శివును అనుగ్రహించినటువంటి చంద్రమౌళీశ్వర శివలింగమునకు ఈ పీఠమున ఉన్నటువంటి ఆచార్యులు ప్రతినిత్యము ఆరాధన చేస్తూ ఉంటారు. అదే కాకుండా రాత్రి సమయమునందు ఆ చంద్రమౌళీశ్వర శివలింగమునకు జగద్గురువులు ఆరాధన చేసేటువంటి ఆ దివ్య దృశ్యము మనము చేసి కృతార్థులమవుతాము. అదే విధముగా శ్రావణ మాసము, కార్తీక మాసముల సోమవారములందు మధ్యాహ్న సమయమునందు ఆ చంద్రమౌళీశ్వర స్ఫటిక శివలింగమునకు ఫల పంచామృత అభిషేకములతో విశేషముగా పూజ నిర్వహిస్తారు. మహాశివరాత్రి యందు రాత్రి 4 యామములందు ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారికి విశేష పూజని నిర్వహించి లోకాన్ని అనుగ్రహిస్తారు. జగద్గురువులు
ప్రతినిత్యము చేసేటువంటి పూజ అనుష్ఠానములతో పాటు విశేషముగా ఈ పీఠ పరంపరలో అన్ని ఉత్సవముల సందర్భమునందు ఆ పరమాత్మకు పూజను నిర్వహిస్తారు. చైత్రమాసమునందు శ్రీరామనవమి, వైశాఖ మాసమునందు నరసింహ జయంతి, శ్రావణ మాసమునందు శ్రీకృష్ణ జన్మాష్టమి, అదేవిధముగా భాద్రపద మాసములో వామన జయంతి అని ఏకాదశి యందు వామన అవతారము అయినటువంటి ఆ సందర్భమున వామన జయంతి వ్రతము అని, మహాశివరాత్రి, కార్తీక సోమవారము, శ్రావణ సోమవారమునందు విశేష పూజ, అదే సుబ్రహ్మణ్య షష్ఠి యందు సుబ్రహ్మణ్య స్వామికి, వరసిద్ధి వినాయక వ్రతము అనగా వినాయక చతుర్థి ఆ రోజు మహాగణపతిని, శరన్నవరాత్రుల యందు శ్రీ శారదామ్మవారికి మరియు శ్రీచక్ర రాజాధిష్ఠిత అయినటువంటి శ్రీ లలితామ్మవారికి ప్రత్యేకముగా తమ అనుష్ఠాన మందిరమున విశేష పూజ నిర్వహిస్తారు. అయితే జగద్గురువులు ఏ పూజను నిర్వహించినా దాని యొక్క సంకల్పము ఏమి అనగా సర్వేషాం ఆస్తిక మహాజనానాం అని. ఎవరెవరు ఈ ప్రపంచమున సనాతన ధర్మమును అనుష్ఠిస్తూ ఉన్నారో వారందరికీ సకల విధములైనటువంటి శ్రేయస్సులు కలుగవలెను, వారికి ఎటువంటి కష్టములు ఉండకూడదు అని లోక క్షేమం కోసమే వారు అహర్నిశము ఆ భగవద్ ఆరాధన చేస్తూ ఉంటారు. ఇటువంటి భవ్య పరంపరలో ఉన్నటువంటి ఈ జగద్గురువుల మరియు శారదా వారు అర్చించే శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క దర్శనము ఈ చాతుర్మాస్య సందర్భమున చేయుట మనకందరికీ అత్యంత పుణ్యప్రదము. అందువలన మీరందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ జగద్గురువుల మరియు శారదా చంద్రమౌళీశ్వరుల దర్శనము చేసి మీరందరూ కృతార్థులు కాగలరని ఆ జగద్గురువులను ప్రార్థిస్తూ ఈ రెండు మాటలను ఆ శంకర భగవత్పాదుల యొక్క పాదార విందములకు సమర్పిస్తూ ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. మనమందరము ఈ చాతుర్మాస్య సందర్భమున జగద్గురువుల యొక్క దర్శనము చేయుటకు శృంగేరి క్షేత్రమునందు ప్రవచన మందిరములో ఉన్నాము. ఈ చాతుర్మాస్య వ్రతానుష్ఠాన ప్రారంభమునందు జగద్గురువులు బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి ఆచార్యులందరికీ అనగా వేదాంత శాస్త్ర పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులందరికీ పూజ నిర్వహించి అనంతరము చాతుర్మాస్య వ్రత సంకల్పమును చేసి ఉన్నారు. ఆ వేదాంత ఆచార్యులలో ప్రధానులైనటువంటి వారు వేదవ్యాసుల వారు. ఎందుకనగా వారు బ్రహ్మసూత్రములను రచించి లోకానుగ్రహం చేసి ఉన్నారు. అందుకనే వారిని ప్రధానముగా అందరూ వారి యొక్క పేరు చెప్తారు. అయితే బ్రహ్మ విద్యాచార్యులైనటువంటి అందరి యొక్క ఆరాధన అక్కడ చేస్తారు. అయితే విశేషముగా వ్యాస పూజ అనేటువంటి పేరుతో వేదవ్యాసుల వారికి విశేషమైన పూజ. ఆ వేదవ్యాసుల యొక్క గురు స్థానంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతను ఉపదేశించి ఉన్నారు.
అందువలన కృష్ణం వందే జగద్గురుం అని మనము ఆ శ్రీకృష్ణుని స్తుతిస్తాము. అదే రకముగా వ్యాసుల వారిచే రచింపబడినటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యాన్ని రచించి లోకానుగ్రహము చేసిన మహనీయులు శ్రీ శంకరాచార్యుల వారు. అందువలన ఈ గురుత్రయము అనగా శ్రీకృష్ణ పరమాత్మ, వేదవ్యాసులు మరియు శంకరాచార్యుల వారి యొక్క స్మరణార్థము, వారి యొక్క అనుగ్రహము పొందుటకు మనము ఈ సందర్భమున ఆ గురువుల పుణ్య నామములను పఠించి శ్రేయోవంతులగుదాము. పేజ్ నంబర్ 14, 14th. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణాయ నమః, కమలానాథాయ నమః, వాసుదేవాయ నమః, సనాతనాయ నమః, వసుదేవాత్మజాయ నమః, పుణ్యాయ నమః, లీలామానుష విగ్రహాయ నమః, శ్రీవత్స కౌస్తుభధరాయ నమః, యశోదావత్సలాయ నమః, హరయే నమః, చతుర్భుజాత్తచంక్రాసి గదా శంఖాద్యుదాయుధాయ నమః, దేవకీనందనాయ నమః, శ్రీశాయ నమః, నందగోపప్రియాత్మజాయ నమః, యమునావేగసంహారిణే నమః, బలభద్రప్రియానుజాయ నమః, పూతనాజీవితహరాయ నమః, శకటాసురభంజనాయ నమః, నందవ్రజజనానందినే నమః, సచ్చిదానందవిగ్రహాయ నమః, నవనీతవిలిప్తాంగాయ నమః, నవనీత అనఘాయ నమః, నవనీతనవాహారాయ నమః, ముచుకుందప్రసాదకాయ నమః, షోడశస్త్రీసహస్రేషాయ నమః, త్రిభంగినే నమః, మధురాకృతయే నమః, శుకవాగమృతాబ్ధీందవే నమః, గోవిందాయ నమః, గోవిదాంపతయే నమః, వత్సవాటచరాయ నమః, అనంతాయ నమః, ధేనుకాసురభంజనాయ నమః, తృణీకృతతృణాభ యమలార్జునభంజనాయ నమః, ఉత్తానతాళభేత్రే నమః, తమాలశ్యామలాకృతయే నమః, గోపగోపీశ్వరాయ నమః, యోగినే నమః, కోటిసూర్యసమప్రభాయ నమః, ఇలాపతయే నమః, పరస్మై జ్యోతిషే నమః, యాదవేంద్రాయ నమః, యదూద్వహాయ నమః, వనమాలినే నమః, పీతవాససే నమః, పారిజాతాపహారకాయ నమః, గోవర్ధనాచలోద్ధర్త్రే గోపాలాయ నమః, సర్వపాలకాయ నమః, అజాయ నమః, నిరంజనాయ కామజనకాయ నమః, కంజలోచ మధుఘ్నే నమః, మథురానాథాయ నమః, ద్వారకానాయకాయ నమః, బలినే నమః, బృందావనాంతసంచారిణే నమః, తులసీదామభూషణాయ నమః, స్యమంతకమణేర్హర్త్రే నమః, నరనారాయణాత్మకాయ నమః, కుబ్జాకృష్ణాంబరధరాయ నమః, మాయినే నమః, పరమపూరుషాయ ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమః, సంసారవైర్ కంసారయే నమః, మురారయే నమః, నరకాంతక అనాది బ్రహ్మచారిణే నమః, కృష్ణావ్యసనకర్షకాయ నమః, శిశుపాలశిరశ్చేత్రే నమః, దుర్యోధనకృతాన్ విదురాక్రూరవరదాయ నమః, విశ్వరూపప్రదర్శకాయ నమః, సత్యవాచే నమః, సత్యసంకల్పాయ సత్యభామారతాయ నమః, సుగుణే నమః, సుభద్రాపూర్వజాయ నమః, ముక్తిప్రదాయకాయ నమః, జగద్గురవే నమః, జగన్నాథాయ వేణునాద విశారదాయ వృషభాసుర విధ్వంసినే నమః, బాణాసురకరాంతకాయ నమః, యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః, బర్హి బర్హావతంసకాయ నమః, పార్థసారథయే అవ్యక్తగీతామృతమహోదధయే నమః, కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః, దామోదరాయ నమః, యజ్ఞభోక్త్రే
दानवेन्द्र विनाशकाय नमः नारायणाय नमः परस्मै ब्रह्मणे पन्नगाशनवाहनाय नमः जलक्रीडा समासक्त कोपी वस्त्रापहारकाय पुण्यश्लोकाय नमः तीर्थकराय नमः वेदवेद्या दयानिधये सर्वतीर्थात्मकाय नमः सर्वग्रहरूपिणे परात्पराय नमः कृष्णस्वामिने नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रकल्मषं पराशरात्मजं वन्दे शुकतातन्तमोनिधिं व्यासाय नमः व्यासरूपाय विष्णु नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमः कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं वेदव्यासं स्वात्मरूपं सत्यसन्धं पराय शान्तं जितेन्द्रियक्रोधं सशिष्यं प्रणमाम्यहम् ब्रह्मा अफाललोचनः शम्भुः भगवान् बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ब्रह्मसूत्रकृते तस्मै वेदव्यासाय वेधसे ज्ञानशक्त्यवताराय नमो भगवतो हरेः व्यासः समस्तधर्माणां वक्ता मुनिवरेणिदः चिरञ्जीवी दीर्घमायुर्ददातु जटिलो मम प्रज्ञाबलेन तपसा चतुर्वेदविभाजकः कृष्णद्वैपायनयोश्च तस्मै श्री जटाधरस्तपोनिष्ठः शुद्धयोगो जितेन्द्रियः कृष्णाजिनधरः कृष्णस्तस्मै श्रीगुरवे भारतस्य विधाता च द्वितीय इव यो हरिः हरिभक्तिपरो यश्च तस्मै श्रीगुरवे नमः जयति पराशरसूनुः सत्यवती हृदयनन्दनो व्यासः यस्यास्य कमलगलितं भारतममृतं जगत्पिबति वेदविभागविधात्रे विमलाय ब्रह्मणे नमो विश्वदृशे सकलधृतिहेतुसाधनसूत्रसृजे सत्यवत्यभिव्यक्तिमते वेदान्तवाक्यकुसुमानि समानि च जग्रन्थसूत्रनिचयेन मनोहरेण मोक्षार्थिलोकहितकामनया मुनिर्यः तं बादरायणमहं प्रणमामि भक्त्या व्यासाय नमः द्वैपायनाय नमः श्रेष्ठाय नमः सत्यात्मने बादरायणाय मुनये नमः सत्यवती पुत्राय शुकताताय नमः तपोनिधये वसिष्ठनप्त्रे नमः सर्वज्ञाय नमः विष्णुरूपाय नमः दयानिधये नमः पराशरात्मजाय नमः शान्ताय शक्तिपौत्राय नमः गुणाम्बुधये कृष्णाय नमः वेदविभक्त्रे ब्रह्मसूत्रकृते नमः अव्ययाय महायोगीश्वराय नमः सौम्याय नमः धन्याय पिङ्गजटाधराय नमः चीराजिनधराय नमः श्रीमते नमः अष्टादशपुराणकृते नमः दण्डिने नमः कमण्डलुधरा कुरुवंशप्रवर्धका निर्ममाय नमः निरहङ्काराय नमः निष्कलङ्काय नमः निरञ्जनाय जितेन्द्रियाय नमः जितक्रोधाय नमः स्मृतिकर्त्रे नमः महाकवये नमः तत्त्वज्ञानिने तत्त्वबोधकर्त्रे काशीनिवासभुवे नमः महाभारतकर्त्रे चिरजीविने नमः महामतये सज्जनानुग्रहपराय नमः सत्यवाद दृढव्रताय बदर्याश्रमसञ्चारिणे कोटिसूर्यसमप्रभाय नमः त्रिपुण्ड्रविलसत्फालाय नमः अष्टाविंशतिरूपभृते नमः रवीन्दुमितशिष्याढ्याय नमः सुशीलाय नमः यतिपूजिताय नमः वैयाघ्रचर्मवसनाय नमः चिन्मुद्राविलसत्कराय रुद्राक्षमालाभूषाढ्याय नमः कलिपापनिवारकाय नमः धर्माश्वमेधसन्देष्ट्रे नमः सञ्जयज्ञानदृष्टिदाय नमः धृतराष्ट्रापत्यदर्शिने नमः विदुरादिप्रपूजिताय नमः पुत्रमोहव्याकुलात्मने जनकज्ञानदायकाय नमः
कर्मठाय नमः दीर्घदेहाढ्या दर्भासीनाय नमः वरप्रदाय यामुनद्वीपजननाय नमः मोक्षोपाय प्रदर्शकाय नमः ऋषिपूज्याय नमः ब्रह्मनिधये नमः शिखावते नमः जटिलाय नमः पराय नमः अष्टांगयोगनिरताय नमः सर्वसिद्धिसमन्विताय नमः गान्धारी गर्भसंजात वसुभूपालदौहित्राय नमः द्रोणनन्दनशापदाय नमः व्यासकाशी सदावासाय नमः नरनारायणार्चकाय नमः नित्योपवाससन्तुष्टाय नमः शिवपूजैकनिरताय नमः सुरासुरसुपूजिताय नमः सर्वक्षेत्रनिवासिने नमः सर्वतीर्थावगाहनाय नमः युधिष्ठिराभिषेक्त्रे नमः स्मृतिमात्राप्तसन्निधये नमः त्रिकालज्ञाय नमः विशुद्धात्मने निर्विकाराय नमः निरामयाय ऊर्ध्वरेतसे नमः मातृभक्ताय नमः निश्चिन्ताय नमः निर्मलाशयाय नमः रूपान्तरचराय नमः पूज्याय नमः सदा शिष्यसमावृता भिक्षेश्वर प्रतिष्ठात्रे नमः निरवध्याय नमः निरंकुशाय नमः सर्वभूतहृदावासाय सर्वेष्टार्थप्रदायकाय व्यासाय नमः विदिताखिलशास्त्रसुधा जलधे महितोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिकमे शरणम् करुणावरुणालय पालय मां भवसागरदुःखविदूनहृदं रचयाखिलदर्शनतत्त्वविदं भवशङ्करदेशिकमे शरणं भवता जनता सुखिता भविता निजबोधविचारणचारुमते कलयेश्वर जीवविवेकविदं भवशङ्करदेशिकमे शरणं भव एव भवानिति मे नितरां समजायत चेतसि कौतुकिता मम वारय मोहमहाजलधिं भवशङ्करदेशिकमे सुकृतेऽधिकृते बहुधा भवतो भविता पददर्शनलालसता अतिदीनमिमं परिपालय मां भवशङ्करदेशिकमे जगतीमवितुं कलिताकृतयो विचरन्ति महामहतश्चलत अहिमांशुरिवात्र विभासि गुरो भवशङ्करदेशिकमे शरणम् गुरुपुङ्गवपुङ्गवकेतनते समतामयतान्न हि कोऽपि सुधीः शरणागतवत्सलतत्त्वनिधे भवशङ्करदेशिकमे शरणम् विदिता न मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भवशङ्करदेशिकमे शरणम् देशिकमे श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् श्रीशङ्कराचार्यवर्याय नमः ब्रह्मानन्दप्रदायकाय नमः अज्ञानतिमिरादित्याय नमः सुज्ञानाम्बुधिचन्द्रमसे नमः वर्णाश्रमप्रतिष्ठा श्रीमते नमः मुक्तिप्रदायकाय नमः शिष्योपदेशनिरताय भक्ताभीष्टप्रदायकाय नमः सूक्ष्मतत्त्वरहस्यज्ञान कार्याकार्यप्रबोधकाय नमः ज्ञानमुद्राञ्चितकराय शिष्यहृत्तापहारकाय नमः परिव्राजाश्रमोद्धर्त्रे नमः सर्वतन्त्रस्वतन्त्र अद्वैतस्थापनाचार्याय नमः साक्षात् शङ्कररूपधृते नमः षण्मतस्थापनाचार्याय नमः त्रयीमार्गप्रकाशकाय नमः वेदवेदान्ततत्त्वज्ञाय नमः दुर्वादिमतखण्डनाय वैराग्यनिरताय नमः शान्ताय नमः संसारार्णवतारकाय नमः प्रसन्नवदनाम्भोजाय नमः परमार्थप्रकाशकाय पुराणस्मृतिसारज्ञाय नमः नित्यतृप्ताय नमः महते नमः शुचये नमः नित्यानन्दाय नमः
निरातंकाय नमः निस्संगाय नमः निर्मला निर्ममाय नमः निरहंकाराय विश्ववन्द्यपदाम्बुजाय नमः सत्त्वप्रधानाय सद्भावाय नमः संख्यातीतगुणोज्ज्वलाय नमः अनघाय नमः सारहृदयाय नमः सुधिये नमः सारस्वतप्रदाय नमः सत्यात्मने पुण्यशीलाय नमः सांख्ययोगविचक्षणाय तपोराशये नमः महातेजसे नमः गुणत्रयविभागविदे कलिघ्नाय नमः कालकर्मज्ञाय नमः तमोगुणनिवारकाय भगवते नमः भारतीजेत्रे नमः शारदाह्वानपण्डित धर्माधर्मविभागज्ञाय लक्ष्यभेदप्रदर्शकाय नमः नादबिन्दुकलाभिज्ञ योगी हृत्पद्मभास्कराय नमः अतीन्द्रियज्ञाननिधये नमः नित्यानित्यविवेकवते चिदानन्दाय नमः चिन्मयात्मने नमः परकाय प्रवेशकृते अमानुषचरित्राढ्याय नमः क्षेमदायिने नमः क्षमाकराय भव्याय नमः भद्रप्रदाय भूरिमहिम्ने नमः विश्वरञ्जकाय नमः स्वप्रकाशाय सदाधाराय नमः विश्वबन्धवे नमः शुभोदयाय विशालकीर्तये नमः वागीशाय नमः सर्वलोकहितोत्सुकाय नमः कैलासयात्रा सम्प्राप्त चन्द्रमौळिप्रपूजकाय काञ्च्यां श्रीचक्रराजाखेन्द्रस्थापनदीक्षिताय नमः श्रीचक्रात्मकताटङ्कतोषिताम्ब श्रीब्रह्मसूत्रोपनिषद्भाष्यादिग्रन्थकल्पकाय नमः चतुर्दिक्चतुराम्नाय प्रतिष्ठात्रे महामतये नमः द्विसप्ततिमतोच्छेत्रे नमः सर्वदिग्विजयप्रभवे काषाय वसनोपेताय नमः भस्मोद्धूलितविग्रह ज्ञानात्मकैकदण्डाढ्याय नमः कमण्डलुलसत्कराय नमः गुरुभूमण्डलाचार्याय नमः भगवत्पादसंज्ञकाय नमः व्याससन्दर्शनप्रीताय ऋष्यशृङ्गपुरेश्वराय नमः सौन्दर्यलहरीमुख्यबहुस्तोत्रविधायकाय चतुष्षष्टिकलाभिज्ञाय नमः ब्रह्मराक्षसमोक्षदाय नमः श्रीमन्मण्डनमिश्राख्य स्वयंभूजयसन्नुताय तोटकाचार्यसम्पूज्याय नमः पद्मपादार्चिताङ्घ्रिकाय हस्तामलकयोगीन्द्रब्रह्मज्ञानप्रदायकाय नमः सुरेश्वराख्यसच्छिष्यसन्न्यासाश्रमदायकाय निम्नभक्ताय नमः सद्रत्नगर्भहेरम्बपूजकाय नमः व्याख्यासिंहासनाधीशाय नमः जगत्पूज्याय नमः जगद्गुरवे नमः शङ्करभगवत्पादस्वामिने नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव। ఒక క్షేత్రంలో సమయాన్ని ఇంతకన్నా మనం సద్వినియోగపరచుకోలేము. మీకు దర్శనం మాత్రం చేత సకల శ్రేయస్సులు కలుగుతాయి. దానికి అదనంగా ఈవేళ ఈ క్షేత్ర మహిమ, అత్యున్నతమైన అవిచ్ఛిన్నమైన శృంగేరి గురు పరంపర విశేషాలు కూడా మీకు వినే అవకాశం జగద్గురువులు సీతారామ శర్మ గారి ద్వారా అనుగ్రహించారు. మరొక్కసారి కరతాళ ధనులతో వారికి మన ఆనందాన్ని, గురువు గారికి ఒక మనందరి తరఫున గురు కానుక ఇవ్వండి. కొడుకును
ఆఖరి మాటగా మీరు ఇలా ప్రతి ఏడు లేదా మీకు కుదిరినప్పుడల్లా ఇలా బృందంగా వచ్చి జగద్గురువుల అనుగ్రహానికి పాత్రులు కావాలని, ప్రత్యేకించి చాతుర్మాస్య సమయంలో తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయాలని, జగద్గురువుల అనుగ్రహం మీ సమూహం మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ వీరు 4 మాటలు. சத்குரு சரணார். இப்போ நம்ம எல்லாம் அவர் சொன்ன மாதிரி இன்னைக்கு ரொம்ப ஒரு மகத் தினம். குருநாதாலோடைய ஒரு பரிபூர்ணமான அனுகிரகத்தினால நம்ம எல்லாரும் இங்க இருந்துட்டு இருக்கோம். எல்லாரும் வந்திருக்கிறது ரொம்ப சந்தோஷம். இப்போ குருநாதாலோடைய அனுகிரகத்தோட ஆசீர்வாதத்தோட பிரம்மஸ்ரீ சாஸ்திரிகள் வந்து நம்ம கிட்ட க்ஷேத்திர மகாத்மியம் அதெல்லாம் சொல்லி நம்மளுக்கு ரொம்ப அனுகிரகம் பண்ணினார். அதே மாதிரி நம்ம அவளுக்கு நம்மளுடைய சமூகம் சார்பா குருநாதாலுக்கும் சரி அவருக்கும் சரி கிருதজ্ঞதை தெரிவிச்சுக்கிறோம். இது வந்து ஒரு வருஷமும் இப்போ ஏதோ கொஞ்சம் வந்திருக்கோம், நம்ம நிறைய பேர் இருக்கோம், எல்லாரும் நிறையா வரணுங்கிறது பிரார்த்தனை பண்ணி கேட்டுக்கிறோம். எல்லாரும் வரணும், ரொம்ப ரொம்ப சந்தோஷம். எங்களுக்கு கிருதজ্ঞதை சொல்றதை தவிர வேற எதுவும் தெரியல எங்களுக்கு, அவ்வளவுதான். మళ్ళా మీకు దర్శనం ప్రాప్తించాలని కోరుకొని తప్పకుండా మీ అందరికీ అవకాశం వస్తుంది. మరొక్కసారి బ్రహ్మశ్రీ తంగిరాల సీతారాం శర్మ గారికి వారి పాదాలకి నమస్కారాలు తెలుపుతూ స్వస్తి. 8:45 8:45